ఆహారం మనం ఎందుకు తీసుకుంటాం? మనకు బలం రావడానికి కదండి, మన బాడీకి బలం రావడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం తీసుకుంటాం? ఆహారం తీసుకుంటాం. అలాగని మనము ఆహారం తీసుకోకుండా ఒక 3 రోజులు కొంతమంది ఉండగలుగుతారు. ఒక వారం రోజులు అలా ఉన్నామనుకోండి ఆహారమే లేకుండా ఏమైపోతాం? నీరసించిపోతాం కదా, చాలా నీరసించిపోతాం, చాలా వీక్ అయిపోతాం, చాలా రోగాలు వస్తాయి కదండి. శరీరానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారము ఏ విధంగానైతే అవసరమో అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి జీవాహారము అనేటువంటిది దేనికి అవసరమో తెలుసా అండి? మన ఆత్మ బలంగా ఉండడానికి, మన ఆత్మ మెలకువగా ఉండడానికి, మన ఆత్మ దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి ఈ జీవాహారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశంలో జీవాహారం అని మాత్రమే లేదు కానీ చిరజీవాహారము అని ఉన్నదండి. చిరజీవాహారం అంటే ఏంటంటే చిరకాలము జీవించి ఉండేటువంటి ఆహారము. చూడండి, ఒక వచనాన్ని మనం చదువుకుందాం, చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చూడండి, ఇక్కడ క్షయమైన ఆహారం మనకు కనబడుతుంది, అక్షయమైన ఆహారం మనకు కనబడుతుంది. ఈ క్షయమైన ఆహారం ఏంటి అంటే మనం బ్రతికి ఉన్నంత కాలము మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనం శక్తి కలిగి ఉండడానికి, సుఖంగా జీవించడానికి, మన శరీరానికి శక్తినిచ్చేటువంటిది ఈ యొక్క క్షయమైన ఆహారం. అవునండి, ఈరోజు నువ్వు వండుకున్న ఆహారము రేపు తినాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బహుశా బాగుంటుందేమో. అదే ఒక 10 రోజుల తర్వాత తినాలంటే ఆహారం తినగలుగుతామా? తినలేము. ఎందుకంటే అది పాడైపోతుంది, అది క్షయమైంది కాబట్టి, అది కొంతకాలమే నిలుస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ చెప్పబడుచున్న మాట ఏంటో తెలుసా? అక్షయమైనటువంటి ఆహారం ఒకటి ఉంది. ఆ అక్షయమైనటువంటి ఆహారాన్ని పొందుకోవడానికి మీరు కష్టపడండి. ఆ అక్షయమైన ఆహారము ఏంటి అంటే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం కదా, అదే చిరజీవాహారము. దాని కొరకు ఒక మాట మనం చదువుకుందాం. ఇక్కడ 35వ వచనాన్ని చదువుదాం.